రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి రూపమిచ్చామని డిసెంబర్ 9వ తేదీ రాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో భారీ జనసమూహం మధ్య 20 అడుగుల తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. గుండు పూసలు, హారం, ముక్కు పుడక, ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టెలతో పాటు చాకలి ఐలమ్మ, సమ్మక్క సారక్క పోరాట స్ఫూర్తితో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. వరి, జొన్న, సజ్జలు, మొక్కజొన్నలు ఆ తల్లి చేతిలో కనిపించేలా రూపకల్పన చేశారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నేపథ్యంలో సచివాలయ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో నిర్వహించిన ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీత విభావరి, కళాకారుల ఆటపాటలు, డ్రోన్ షో ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రచించిన కవి అందశ్రీ, తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించిన ప్రొఫెసర్ గంగాధర్ రమణారెడ్డిలను ప్రభుత్వం తరపున సత్కరించారు. వీరితో పాటు తెలంగాణకు చెందిన పలువురు కవులను సన్మానించారు. ఇక ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇకపై ప్రతి సంవత్సరం ఇదే రోజున తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలను ఊరువాడ ప్రభుత్వమే రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుందని ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ఎవరైనా మార్చాలని ఆలోచిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ మహత్తర నిర్ణయాన్ని, కార్యక్రమాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని, అధికారిక కార్యక్రమంగా చెయ్యాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా అవమానించాలన్న ఆలోచన చేస్తే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం.